ఉదయం 8ంటికి వచ్చాడు డాక్టర్ శ్రీకాంత్. హేమమాలిని తండ్రి వచ్చున్నాడు ఊర్నుంచి. శ్రీకాంత్ వచ్చినప్పుడు తండ్రితో మాట్లాడుతోంది మాలిని. డాక్టర్ రాగానే లేచి రాధిక గదిలోకి దారితీసింది. మంచం మీద కూర్చుని చదువుకుంటున్న రాధిక గదిలోకొచ్చిన వారిని చూసి లేచి నిల్చుంది. పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి అంటూ సమీపించాడు శ్రీకాంత్. రాధిక చేతిని మృదువుగా తన చేతిలోకి తీసుకున్నాడు. పూర్తిగా తగ్గిపోయింది జ్వరం, కానీ అప్పుడే శ్రమపడకూడదు. మీరేమో అప్పుడే చదివేస్తున్నారు మరి అన్నాడు చిరునవ్వుతో. డాక్టర్ తనకు బహువచనం ప్రయోగించడం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది రాధిక. ఏంటో అంత దీర్ఘాలోచన అంటూ బ్యాగ్ తెరిచాడు శ్రీకాంత్. లేదండి, రేపు సైన్స్ పరీక్ష అంచేత చదువుకుంటున్నాను తడబడుతూ చెప్పింది. చూడండి, మీరు చాలా బలహీనంగా ఉన్నారు. ఈ టానిక్ రోజూ భోజనం తర్వాత 1 స్పూను మందుతో స్పూను నీళ్లు చేర్చి తీసుకోండి. టానిక్ స్టూల్ మీద ఉంచాడు. అటు ఇటు చూసి, బాగా బలవంతులై నాలాంటి వారిని 10 మందిని కొట్టచ్చు అన్నాడు మెల్లగా. శ్రీకాంత్ నవ్వుతూ అన్న రాధిక సున్నిత హృదయానికి నిశిత బాణమై గుచ్చుకుంది. సిగ్గుతో కుచించుకుపోయింది. అతను ఆ గది నుంచి వెళ్ళిపోయే వరకు తలెత్తలేకపోయింది. టీ కప్పు శ్రీకాంత్కి అందిస్తూ అడిగింది మాలిని. బిల్లు వేసిస్తారా? అలాగే. టీ తాగడం పూర్తి చేసి బిల్లు చీటీ ఇచ్చి వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు శ్రీకాంత్. ఉండండి డాక్టర్, మా నాన్నగారిని కొంచెం పరీక్ష చేయాలి. ఆయన కడుపు నొప్పితో విపరీతంగా బాధపడుతుంటారు అంటూ తండ్రి ఉన్న గదిలోకి దారితీసింది మాలిని. రంగారావు గారిని స్టెతస్కోప్తో పరీక్షించాడు శ్రీకాంత్. నొప్పి ఎక్కడ ప్రారంభమవుతోందని, ఎక్కడికి పోగుతుందని కొన్ని ప్రశ్నలు వేశాడు. రావుగారు చెప్పారు. ఆపరేషన్ చేయించుకుంటే మంచిదండి అన్నాడు శ్రీకాంత్. రావుగారు అదిరిపడ్డారు. ఇంతవరకు నేను సూదిని పొడిపించుకోలేదండి, మీరొక్కసారే ఆపరేషన్కు పెట్టారు అన్నాడు నవ్వుతూ. మరి అలా అనుకుని ఊరుకుంటే ఎలా నాన్న? రోజు ఈ నొప్పితో బాధపడ్డం కన్నా ఆపరేషన్ చేయించుకోవడమే నయమనిపిస్తోంది నాకు. మీరు మరీ చాదస్తం మనుషులు అంది మాలిని. శ్రీకాంత్ ప్రిస్క్రిప్షన్ చీటీ రాసిచ్చి, ఈ మాత్రలు టానిక్ తెప్పించుకుని వాడండి అని చెప్పాడు. రావుగారు సనాతనులు, వారిది మధ్య సాంప్రదాయం. వారికి కొంచెం చాదస్తం కూడానేమో. అగుపడినవాణ్ణల్లా కులం శాఖ పేరు అడిగి తెలుసుకునే స్వభావం. ఆ సందర్భంలో ఎక్కడైనా బంధుత్వం కలిసిందంటే ఆయన ఆనందానికి అవధలుండవు. వెళ్ళిపోతున్న డాక్టర్ నాపి ప్రశ్నల వర్షం కురిపించారు. మంది ఏ వర్ణం? బ్రాహ్మణం చెప్పాడు శ్రీకాంత్. శాఖ ఏమిటి? శ్రీ వైష్ణవ. ఈ కాలం వాళ్ళని ఏ శాఖ బాబు అని అడిగితే శాఖ ఏమిటండి అంటారు. ఈ తరం వాళ్ళకి శాఖ తెలియకపోతే ముందు తరం వాళ్ళకి కులం కూడా తెలియకపోతుందేమో. కాలం వడివడిగా మారిపోతోంది డాక్టర్ గారు. మనకి స్వాతంత్రం వచ్చాక ఏమంటారు? మారాలి. మీరన్నట్టు కులం మతం అన్నీ మరవాలి. మానవులంతా ఒకటే అన్న భావనకి రావాలి. అప్పుడే దేశానికి ప్రగతి ఉంటుంది. అమ్మా నాన్న ఉన్నారా? అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఎందరూ? అమ్మా నాన్న పోయారు, ఒక్కరే అన్నగారు, ఎవరూ లేరింక. శ్రీకాంత్ సహనంతో అన్నీ చెప్పుకొస్తున్నా మాలిని తండ్రి మీద విసుక్కుంది. ఏమనుకోకండి డాక్టర్, మా నాన్న చాదస్తం మనుషులు అంది. నో మెన్షన్. మాలిని గదిలోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చారు రావుగారు. మా మల్లైతే నవ్వుతూ తుళుతూ తిరుగుతుంటుందా? కానీ మా కన్న హృదయాలకు బాధగానే ఉంటుంది సుమండి. మా పెద్దదానికి 8 ఏళ్లకే పెళ్లి చేసి అత్తారింటి పంపించాం. రెండోదానికి 9 ఏళ్లకి పెళ్లి చేశాం. ఇద్దరు ఇప్పుడు పిల్లా పాపలతో చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు. మల్లమ్మకి 10 ఏళ్ళొచ్చాయి. నేను అక్కడక్కడ సంబంధాలు చూస్తూనే ఉన్నాను. మనకి తగిన సంబంధం ఎక్కడా తటస్థపడలేదు. నేను ఓ వైపు చేయవలసిన ప్రయత్నాలు చేస్తుండగానే మా అమ్మగారు రోజుకి 10 సార్లైనా ఈ మాట అంటుండేది. పిల్లకి ఈడు మించిపోతోంది. ఇక ఏట్లో ఇల్లు కట్టాల్సిందేరా నాయనా. పిల్ల వ్యక్తురాలు కావచ్చింది. నీకు కాస్తైనా చింతాచీకు లేదేనరా రంగా. ఆ కాలం వేరులేండి. ఆడపిల్లలకి 5 ఏళ్ళొచ్చాయంటే పెళ్ళిడికొచ్చినట్లే. ఏమైతేనో ఎక్కువ కాలం వ్యవధి కాకుండానే సంబంధం కుదుర్చుకొచ్చి పెళ్లి చేశాను. ఇంకా ఇంటి ముందు పెళ్లి పందిరైనా దించలేదు. ఇంట్లో అప్పుడే రోదనలు ఆర్భాటాలు ప్రారంభమయ్యాయి. పెళ్ళికొడుకు 3 రోజులు జ్వరం తీసుకుని కాలం చేశాడని వార్తొచ్చింది. ఆ పసిదాని హృదయంలో నాకొక భర్తొచ్చాడు అన్న భావమైనా స్థిరపడలేదు. అంతలో అతను అదృశ్యమయ్యాడు. మల్లికి అలాంటి విచారం కలగలేదు, కన్నీరు పెట్టలేదు. ఇప్పుడు మాత్రం దానికేమైనా విచారం ఉందనుకున్నారా? నిశ్చింతగా కాలం వెళ్లబుచ్చుతోంది.
మా కన్న ప్రాణాలు మాత్రం దాన్ని అలా చూస్తూ సంకటపడతాయి. నా భార్యకి మా అమ్మగారికి ఇష్టం లేకపోయినా మళ్ళీ ఇక్కడ దాని అన్నతో ఉంచి చదివించాను. ఈ రోజైతే మనమవుతాం, రేపు దాని అన్నలు వదినలు అవుతారా చెప్పండి. మళ్ళీ BA పాసే ఉద్యోగం చేయవలసిన అవసరమేం లేదు. హాయిగా తిని ఉండగల ఆస్తుంది. కానీ అది కాలక్షేపానికి ఉద్యోగంలో చేరింది. పల్లెలో మళ్ళీ అత్తగారున్నారు. ఆవిడికి మల్లికి ఎంతమాత్రం పడదు. విధవకోడలు ఫ్యాషన్గా చీర కట్టినా, నున్నగా జుట్టు దువ్వి జడవేసుకున్నా ఆవిడ భరించలేదు. కోడలే కొడుకును మింగిందని ఓ భ్రమ. అంచేత ఆవిడ కోళ్లంటే సహించదు. ఈ కారణం వల్ల మళ్ళీ ఆ పల్లెకేసి వెళ్లడమే లేదిప్పుడు. నేనే మధ్య మధ్య వెళుతూ భూములవి చూస్తుంటాను. వస్తానండి అంటూ లేచాడు శ్రీకాంత్. సాయం సమయం. మలయ సానువులు చల్లగా వీస్తున్నాయి. చంద్రకాంతలు మల్లెలు విప్పారి నేత్రానందం చేకూరుస్తున్నాయి. మీ అక్కగారున్నారా? పూల మొక్కల మధ్య సిమెంట్ బెంచిపై కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న రాధిక శ్రీకాంత్ ప్రశ్నతో తలెత్తింది. బడ్నుండి ఇంకా రాలేదండి, ఏదో మీటింగ్ ఉందట, కాసేపట్లో రావచ్చు అని జవాబిచ్చింది. రాధిక కూర్చున్న బెంచీ చివర కూర్చున్నాడు శ్రీకాంత్. ఏంటి చదువుతున్నారు అంటూ. హోంవర్క్ చూసుకుంటున్నానండి తలంచుకునే చెప్పింది రాధిక. ఇంకా మొన్న జరిగిన సంఘటన ఆమె స్మృతి పదం నుంచి చెదరలేదు. 10 నిమిషాలు నడిచిపోయాయి. శ్రీకాంత్ తన పక్కనున్న నోటుబుక్ అందుకోవడం గాని, అతను అందులో ఏదో గీస్తుంది గాని గుర్తించిన రాధిక, చూడండి అంటూ శ్రీకాంత్ తన ముందుంచిన బొమ్మలు చూసి వెలవెలబోయింది. సిగ్గుతో అరుణ రాగరంజితమైంది రాధిక మోము. విస్తుపోయి చూస్తున్నట్లున్న ఒక యువకుడు, అతనిపైకి ఆగ్రహవేశాలతో చెయ్యెత్తిన ఒక యువతి. ఆ బొమ్మల కింద కోపంలో కోమలి అందం అని రాసుంది. సిగ్గుబరువుతో ఎత్తలేక తలెత్తి శ్రీకాంతుడి కళ్ళల్లోకి చూసింది రాధిక. శ్రీకాంతుడి పెదవులపై చిరుహాసం లాసీమాడింది. సిగ్గు తెరలోంచి చూస్తున్న రాధికకి ఆ నవ్వు కొంటిగా తోచింది. ప్రదోషవేళ చంద్రదర్శనంతో విరిసే కలువ పువ్వులా వదనంలో ఒక మధురహాసం పూయబోయింది. కాని స్త్రీ సహజాభిమానం అడ్డుపడగా ఆ నవ్వును కోపంగా మార్చుకుని విసవిస ఇంట్లోకి వెళ్ళిపోయింది, పుస్తకాలక్కడే పడేసి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ అంది హేమమాలిని వస్తూ. గుడ్ ఈవినింగ్. మీతో కొంచెం పనిబడొచ్చాను. నాకు కొంత డబ్బు కావాలి. సరోజ మాటలు, శ్రీకాంత్ రాసిన చీటిలోని విషయాలు స్ఫురణకి రాగానే, ఓహో నీ ప్లాన్ నాకు తెలుసులే, మెత్తగా దొరికిందనుకున్నావేమో, నా గుణం తెలియలేదింకా, నీ ఆటలు నా దగ్గరేం సాగవు అని మనసులో అనుకుంటూ పైకి మామూలుగా అంది. మీకెలాగూ నేను ఫీజు చెల్లించాలిగా అని ఇంట్లోకి నడిచింది మాలిని. శ్రీకాంత్ కూడా లేచి ఆమెను అనుసరించాడు. మాలిని ఇచ్చిన 50 రూపాయలు జేబులో వేసుకుంటూ, నాకు 500 కావాలి, చాలా అవసరంగా ఉంది, దయచేసి అన్నాడతను నెమ్మదిగా. 500? విస్తుపోయింది మాలిని. ఈ మనిషికి నిజంగా సిగ్గు బిడియం లేనట్టుంది. నిర్మోహమాటంగా అడిగేస్తున్నాడు. తన సొమ్ము నా కడ దాచుకున్నట్లు అడుగుతున్నాడే. ఖచ్చితంగా లేదని చెప్పడానికి సభ్యత అడ్డొచ్చింది. మర్యాదగా పంపించాలి అనుకుంటూ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అంది. అంత డబ్బు ఇంట్లో ఎందుకుంచుకుంటాం డాక్టర్? వెంటనే అన్నాడు శ్రీకాంత్. అయితే చెక్కు రాసివ్వండి. అసాధ్యుడివే. ఒక్కసారి చురుగ్గా చూసింది అతడి ముఖంలోకి మాలిని. అతడి ముఖం నిర్మలంగా ఉంది. తన మాట కాదందన్న విశ్వాసం ఆ ముఖంలో సంపూర్ణంగా ఉంది. ఈ ఒక్కసారితో ఇతడి ఆటకట్టు అనుకుంటూ మౌనంగా గదిలోకి వెళ్లి 100 నోట్లు 5 శ్రీకాంత్కి అందిస్తూ, మొన్న మీరు 100 రూపాయలు అడిగినప్పుడు ఏమనుకున్నారు? ఇస్తాననుకున్నారా, ఇవ్వననుకున్నారా? అసలు మీకు నాకు ఎలాంటి పరిచయం లేదు కదా అంది. అవసరమన్నది ఏదీ ఆలోచించనీయదండి మాలిని. ఇస్తారు ఇవ్వరు అన్న ఆలోచన కన్నా అవసరం ఎలా తీరుతుంది అన్నదే పెద్ద సమస్య. దానికి గుర్తు పరిచయాలతో ఉచ్చ నీచాలతో నిమిత్తం లేదు. అవసరం తీరడమే ప్రధానం. పోతే మీ గురించి నాకు తెలుసు. ఎలా? మీరు ఉద్యోగంలో ఉన్నారు, ముఖ్యంగా స్త్రీలు. మీకు తెలియని ఎందరికో మీరు తెలుసుండడంలో విశేషం లేదు. అయితే మీ గురించి నాకు తెలియనక్కర్లేద్దా? మీకు నేను డబ్బు ఎలా ఇస్తాననుకున్నారు? సీరియస్గా అంది మాలిని. డబ్బిచ్చినవాడి కింద తీసుకున్నవాడు లోకువా? దీనికి ఉచ్చ నీచాలతో స్నేహ బాంధవ్యాలతో సంబంధం లేదు. ఎప్పుడూ నా దృక్పథంలోంచి చూడడమే అలవాటు నాకు. కానీ ఎదుటివారి దృక్పథంలోంచి కూడా చూడగల నేర్పు ఓర్పు ఉంటే నా జీవితమిలా చితుచితుగా తయారయ్యేది కాదు.
నవ్వుతూ నవ్వుతున్న ముఖం విషాద మేఘావృతమైపోయింది. తన ఉద్దేశం శ్రీకాంత్ని నొప్పించాలని కాదు, ఊహాలోకంలో విహరిస్తున్నట్లున్న అతడికి యథార్థం గ్రహింపజేసి ఇక నుంచి తనని డబ్బడిగితే ఇవ్వబడదని తెలియజేద్దామని. సంభాషణ పొడిగించకుండా వస్తాను అంటూ కదిలాడు శ్రీకాంత్. ఎప్పుడో గాలిలో తేలిపోతున్నట్లుగా ఒడివడిగా తేలిపోయే శ్రీకాంత్ అడుగులు నేడు బరువుగా మెల్లగా సాగాయి. వింత ప్రవృత్తి, కొంటెతనము, గాంభీర్యము పక్కపక్కనే ఉంటాయి ఇతడిలో. రాధికాదేవి! నిశ్శబ్దంగా ఉన్న తరగతిలో సక్కుబాయి కంఠం గంభీరంగా ధ్వనించింది. వెంటనే రాధిక లేచి నిల్చుంది. టీచర్ అంటూ. సైన్స్ ప్రయోగాల్లో ఇది ఒక ప్రయోగమా? సక్కుబాయి కంఠం వ్యంగ్యంగా ధ్వనించింది. తను కూర్చున్న కుర్చీలోంచే తెరిచుంచిన నోటుబుక్ ఎత్తి చూపింది. రాధికతో పాటు చూసిన తరగతిలోని విద్యార్థులంతా పగలబడి నవ్వారు. అరే, ఎంత మరుపు! ఆ కాగితం చింపివేయకుండా అలాగే నోట్సు తీసి టీచర్ ముందుంచాను. ఎంత పని జరిగింది! అసలు ఆ మానవుడికి తెలివుండక్కర్లే, నోట్స్లో బొమ్మలు గీయచ్చా? వేలు కొరుక్కుంది రాధిక. ఎక్స్క్యూజ్ మీ టీచర్, పొరపాటు జరిగింది కంగారుగా అంది. సైన్స్ నోట్స్లోకి ఈ బొమ్మలు ఎందుకొచ్చాయి? తటపటాయించింది రాధిక. ఎవరు గీశారు? మరండి, మా ఇంటి పక్కన ఒక ఆవిడుందండి. ఆవిడ నిన్న మా ఇంటికి వచ్చిందండి. అప్పుడు నేను పుస్తకాలు ముందేసుకుని రాసుకుంటున్నానండి. ఆమె గీచిందేమో నేను చూడలేదు తడబడుతూ చెప్పింది రాధిక. క్లాసులో టీచర్ ముందు అబద్ధమాడడం ఇదే ప్రథమం రాధికకి. ఎంత అబద్ధం ఆడని వారికైనా ఒక్కోసారి సందర్భం అతి నిష్ఠూరంతో కలిసొస్తుంది. ఆవిడ చిత్రకారినా? తెలీదండి, మొన్ననే వచ్చారు. సక్కుబాయి బొమ్మలకేసి పరీక్షగా చూసింది. హాస్యం కోసం వేసిన వ్యంగ్య చిత్రం కాదది, మంచి ప్రావీణ్యం ఉట్టిపడుతోంది. ఆ బొమ్మలు క్లాసులో అందరికీ చూపుతూ, ఈ బొమ్మ ఎవరిదో పరీక్షగా చూడండి పిల్లలు, అచ్చు రాధికే, కానీ పాపం ఈ అభాగ్యుడెవరో అంది నవ్వుతూ. పిల్లలంతా పకాలుమన్నారు. రాధిక సిగ్గుతో తలెత్తలేకపోయింది. కానీ మన రాధిక అంత గడుసుపిల్ల కాదులేండి అంది తిరిగి నవ్వుతూ. ఈ చిత్రించిన ఆవిడ గొప్ప చిత్రకారిణి అయి ఉండాలి, చిత్రంలో మంచి నేర్పు చూపించారు అని ప్రశంసించి ఆ కాగితం కాపీలోంచి చింపి మడతపెట్టి రాధిక ముందు విసిరింది. ఇక ముందు నోట్స్ జాగ్రత్తగా ఉంచుకో అంది గంభీరంగా. రాధికే కాక మరో విద్యార్థిని అయి ఉంటే అంతటితో విడిచిపెట్టేది కాదా టీచర్, బాగా ఏడిపించుండేది. రాధిక క్లాసులో ఇంటెలిజెంట్, టీచర్ల పట్ల వినయ విధేయతలు ప్రదర్శించే విద్యార్థినుల్లో రాధికనే ప్రథమంగా చెప్పుకోవాలి స్కూలు మొత్తం మీద. రాధిక సంగీత పాఠం చెప్పించుకుంటోంది. మాలిని పైనుంది. రోజు ఉదయం 7 గంటలకి పాఠం చెప్పడానికి వస్తారు సంగీత విద్వాంసులైన రామ్మూర్తి గారు. రాధికకి వీణపై సంగీతం చెప్పిస్తోంది మాలిని. త్యాగరాజు కృతి ప్రారంభించారు ఈవేళ. ఆరోహణ అవరోహణ చెప్పి పల్లవి చెబుతున్నారు మాస్టారు గారు. శ్రీకాంత్ వచ్చాడు. అతడి రాకతో రాధిక మనస్సేమిటో అయిపోయింది. పరధ్యానంలో పడిపోయి రాధిక అన్నీ అపశృతులే పలికించసాగింది. ఓవైపు మాస్టారు గారు మందలిస్తూనే ఉన్నారు. అక్కడ కూర్చుని పరీక్షగా వింటున్న శ్రీకాంత్ నవ్వుతూ, అబ్బా, ఇంత ముద్దు పిల్లకి ఎలా చెప్పగలుగుతున్నారు మాస్టర్ గారు అన్నాడు. చర్రుమంది రాధికకి. నువ్వు మహా చురుకైన వాడివిలే, అందుకే చేశావుగా నిన్న నా పెళ్ళి ఉడుక్కుంది. ముద్దు పిల్లేం కాదండి బాబు, కొత్తవాళ్ళొస్తే సిగ్గుపడుతుంది పిల్ల, అందుకే అలా వాయించేస్తోంది వెనకేసుకొచ్చారు మాస్టర్ గారు. చూడండి, మీకు నిధి చాలా సుఖమా అన్న త్యాగరాజు కీర్తనొచ్చా, పాడి వినిపిస్తారా? అదంటే నాకు చాలా ఇష్టం అన్నాడు శ్రీకాంత్ మాస్టారుతో. పాడమ్మా రాధిక, నీకొచ్చుగా? మౌనంగా తలం చేసుకుంది రాధిక. సిగ్గుపడుతుందండి. నిధి చాలా సుఖమా చక్కగా పాడగలదు రాధిక. పాడండి రాధిక, అదంటే నాకు చాలా ఇష్టం. మాస్టర్ గారు బలవంతం పెట్టగా శ్రీకాంత్ అర్థించగా చివరికి వీణ మీటింది రాధిక. అయినా ఆమె మనసులో లేదు. అన్నీ అపశృతులే, అక్కడక్కడ తాళం కూడా తప్పుతోంది. అన్నీ తప్పులే. శ్రీకాంతుడి విసురుకి మధ్యలో టక్కునాపి దూరంగా జరిగింది రాధిక. ఈరోజు నా మనసేం బాగుండలేదండి మాస్టర్ గారు, బాగా పాడలేకపోతున్నాను అంది చిన్నబోయిన ముఖంతో. శ్రీకాంత్ తనని ముద్దుపిల్ల అన్నందుకు ఇప్పుడు పాట అద్భుతంగా పాడి అతన్ని చిత్తు చెయ్యాలనుకుంటే అదేం కరమో, తేనెలోలకే కంఠం జేరబోయింది. వేళ్లు వణుకుతున్నాయి. శ్రీకాంత్ లేచి రాధిక స్థానంలో కూర్చున్నాడు. మీకు సంగీతం కూడా వచ్చా? రాధిక నేత్రాల్లో ఆశ్చర్యం వెల్లివిరిసింది. సమాధానంగా ఒక్క చిరునవ్వు పారేసి తీగలు మీటాడు శ్రీకాంత్.
కర్ణపేయమైన మధుర గాత్రం అతంది. శ్రీకాంత్ వేళ్లు తీగలు మీటుతూనే ఉన్నాయి. ఆ భావ తన్మయతతో భాస్వతి అని అతను పలవరించడం, అతని గానసుధని ఆనందంగా గురొలుతున్న మాస్టారు గారు విని ఏవో గత స్మృతుల్లో పడిపోయారు. రాధిక శ్రీకాంతుడి గానమాధుర్యం అనుభవించడం తప్ప మరేమీ గమనించే స్థితిలో లేదు. ప్రావణ్యరథ పంక్తి కింద తన్మయతతో పించం విప్పి నర్తించే మయూరిలా, కమ్మని నాగస్వరం ఆలకించి పడగ విప్పి ఆడే నాగినిలా ఆమె హృదయం శ్రీకాంతుడి మధుర మంజుల గాన స్రవంతిలో జలక్రీడలాడుతోంది పరవశమైపోతూ. శ్రీకాంత్ గానం ముగియగానే మాస్టర్ గారు అడిగారు, భాస్వతి అన్నారు, ఎవరు? బాబురావు గారి కూతురు కాదు కదా? శ్రీకాంత్ సంతోష సంభ్రమాలతో, మీకు బాబురావు గారి కవలలు తెలుసా అన్నాడు. తెలియడమేటి బాబు, భాస్వతి నా దగ్గరే సంగీత శిక్షణ పొందింది. ఆ పిల్లకి 10 ఏళ్ల వయసులో నన్ను సంగీతం చెప్పడానికి కుదిరిచారు. 6 ఏళ్లు చెప్పాను. అలాగా, భాస్వతికి సంగీత గురువులు మీరేనన్నమాట. భాస్వతి వీణ ముందు కూర్చుందంటే సాక్షాత్తు శారదాంబలా కనపడేది. చక్కని గాత్రం ఆ పిల్లది. మళ్లీ నా జీవితంలో అలాంటి పిల్లకి చెప్పలేదు. తెలుగులో బృహస్పతి, రూపవతి కూడా. ఆ పిల్లది అదో రకం తత్వం. పెళ్ళొద్దంటుంది. 30 ఏళ్ళొచ్చాయి. ఆ మాటే లేదు. చదువు చదువు అంటూ లా చదివి ప్రాక్టీస్ పెట్టింది. నేను వీణ నేర్చుకుంది భాస్వతి దగ్గరేనండి. అలా చెప్పండి. భాస్వతికి కూడా మీరు పాడిన కృతి చాలా ఇష్టం. గురువు అభిరుచులు శిష్యుడికి సంక్రమించడంలో ఆశ్చర్యం లేదు. మీకు సంగీతం వచ్చు, చిత్రలేఖనమూ వచ్చు మరి? సంభ్రమంగా అంది రాధిక. మరొకటి కూడా వచ్చు. చిన్నగా నవ్వాడు శ్రీకాంత్. ఏంటి? ఇప్పుడు కాదు, మరో మాట చెబుతాలే. ఆనాటికి పాఠం చాలని మాస్టర్ గారిని పంపేసింది రాధిక. మీ అక్కగారేరి? అడిగాడు శ్రీకాంత్. పైనుంది చెప్పింది రాధిక. శ్రీకాంత్ నిస్సంకోచంగా మెట్లెక్కి పైకి వెళ్లాడు. మృదుమధురమైన వేణుగానం వీణుల విందు చేస్తోంది. ఆ ధ్వని వచ్చే దిక్కుగా పడినాయతడి అడుగులు. చల్లని ప్రభాత సమయం. ట్రాన్సిస్టర్ ప్రసారం చేస్తోన్న వేణుగాన తరంగాలతో హాయిగా ఉంది వాతావరణం. వరండాలో ట్రాన్సిస్టర్ ఉన్న టేబుల్ ముందు కుర్చీలో మాలిని. అప్పటి దివ్యమోహన విగ్రహం శ్రీకాంత్ని అడుగులు ముందుకు వేయనీ లేదు కొన్ని క్షణాల వరకు. మల్లెపువ్వులాంటి తెల్లని దుస్తుల్లో మాలిని తెల్లని దేహకాంతి పోటీ పడుతోంది. అభ్యంగన మాచరించింది కాబోలు. జడగాని ముడిగాని వేసుకోకుండా స్వేచ్ఛగా విడిచిపెట్టింది శిరోజాల్ని. నిర్మలమైన పాలబాగాన చిరు ముంగురులు స్వేచ్ఛగా నర్తిస్తున్నాయి గాలి తెరల చిలిపి తాకిడికి. ఎడమ చేతిలో ఏదో పుస్తకముంది గాని చదవడం లేదు. తన విశాలమైన కళ్ళు పైకెత్తి నీలిగగనంలో చూస్తోంది నిర్లిప్తంగా. ఆకర్షణీయమైన భంగిమలో కూర్చున్న మాలిని అపూర్వ సౌందర్యాన్ని అలాగే పరికిస్తూ ఉండిపోయాడు శ్రీకాంత్ నిశ్శబ్దంగా. ఈవిడ ప్రపంచం వేరు నవ్వుకున్నాడు. గుడ్ మార్నింగ్ మిసెస్ మాలిని అంటూ సమీపించాడు. ఉలికిపాటుతో తల తిప్పింది మాలిని. గుడ్ మార్నింగ్ అంది. శ్రీకాంత్ ప్రవర్తన ఆమెను విస్మయానికి కోపానికి గురిచేసింది. ఏంటితడి చొరవ? ఎవరినడుగొచ్చాడు పైకి? శ్రీకాంత్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ, ఈరోజు సాయంకాలం మా భాస్వతి వస్తుందిక్కడికి. ఆమెకి మీ పరిచయం చేయదలిచాను అన్నాడు. మాలిని కనుబొమ్మలు ముడివేసింది. ఆమె ఎవరు? అయినా నాతో పరిచయం ఆమెకెందుకు? అంది నిర్మోహమాటంగా. లాయర్ భాస్వతి నా ఫ్రెండు. ఒకరి స్నేహితులనొకరికి పరిచయం చేసుకోవడం మా స్నేహితుల్లో ఒక నియమం. నాకు కొత్తగా ఏర్పడిన స్నేహితుల్ని నా స్నేహితులందరికీ పరిచయం చేస్తుంటాను. వారు అంతే. నయం, ఆడదాన్ని తీసుకొస్తానన్నావు. అక్కడితో ఆగితే బాగుండు. ఆ మగ స్నేహితులందరినీ తీసుకొచ్చి ఇల్లు నింపితే చచ్చాను అనుకుంది మాలిని. శ్రీకాంత్ ట్రాన్సిస్టర్ కేసు ఓసారి పరిశీలనగా చూసి, మీ ఇంట్లో ఒకటి కరెంటు రేడియో ఉంది కదూ, ఇది కూడా కొన్నారా అడిగాడు. నిన్ననే కొన్నానిది, 800. బ్యాటరీ రేడియో కూడా ఉండేది, అదే మా అక్కగారికి పంపించాను. మీకేం, ఎన్నైనా కొనగలరు, ఎన్నైనా కొని ఇల్లు నింపుకోగలరు, ఉన్నవారు కదూ నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్. బాగా కోపం వచ్చింది మాలినికి. విసుగ్గా అంది. ఎవరదృష్టం వారిది, ఎవరి కర్మ వారిది. కొందరు సుఖపడతారు, కొందరు కష్టపడతారు. మొదటి వాళ్ళని చూస్తే రెండో వాళ్ళకి మంట. అందులో వింత విశేషం ఏమీ లేదు. సుఖపడే అవకాశముండి సుఖపడలేని దౌర్భాగ్యులు ఉన్నారు మరి. మాలిని మాటల్లోని అంతరార్థం గ్రహించలేకపోలేదు శ్రీకాంత్. ఆ మాటలు తనపైకి ఎంతవరకు విసరబడ్డాయో గుర్తించాడు.
మాలినికి తన ప్రవర్తన పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో, అసలు మాలిని స్వభావం ఏమిటో గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు కూడా. శ్రీకాంత్ అన్నాడు, మొదటివారిని చూసి రెండోవారి ఏడుపు పోవాలంటే మొదటివారు కొంచెం కిందకి దిగి రెండోవారు కొంచెం పైకెక్కాలి. అంతా ఒక స్టెప్లోకి రావాలి. కలిమి లేమి అన్న పదాలు పోయి సర్వమానవ కళ్యాణం జరగాలి. ఇదే నా కల, మా భాస్వతి బంగారు కల, మా ఫ్రెండ్స్ అందరి తీయని కల. అందరినీ ఒక స్టెప్లోకి తీసుకురావడమే మా త్యాగంలోని అంతరార్థం. అదే మా జీవిత ఆదర్శం. మా ఆదర్శ లక్ష్యం అదే. నవ్వింది మాలిని. నవ్వులో హేళన స్పష్టంగా ధ్వనిస్తోంది. మీరు ఎన్నుకున్న ఆదర్శం మంచి చెడ్డల మాట ఎలా ఉన్నా అది అనాదిగా వస్తున్న ఈ హెచ్చుతగ్గుల మాట ఈనాటిది కాదు. మానవ సృష్టి ప్రారంభం నుంచి వచ్చుండొచ్చు. ఈనాడు మీరు బయలుదేరి ఈ తారతమ్యాన్ని సరిదిద్దగలరన్నది కేవలం భ్రమ, ఊహాగానం. శ్రీకాంత్ లేస్తూ చిన్నగా నవ్వాడు. ఫలితం ఎలా ఉన్నా అసాధ్యమన్న వాటిని సాధించడానికి ప్రయత్నించడంలోనే మాకు నిజమైన తృప్తి, ఆత్మశాంతి ఉంటాయి. అవన్నీ మీ మనఃప్రవృత్తికి సరిపడిన విషయాలనుకుంటాను. వస్తామాలిని అని కిందకొచ్చాడు. మెట్ల దగ్గర రాధిక నిల్చునుంది. మొన్న శ్రీకాంత్ వేసిన బొమ్మల కాగితం శ్రీకాంత్కిచ్చి క్లాసులో తను పొందిన అవమానం గురించి చెబుతూ, అలా రాసుకునే నోట్స్లో బొమ్మలు గీయొచ్చాండి అంది చిరుకోపంతో. శ్రీకాంత్ తేలిగ్గా నవ్వేసి, తప్పంతా నా మీదకు తోసేసి మీరు మంచివారైపోతున్నారు సుమండి. ఇందులో మీ మతిమరుపుకేమిటి శిక్ష అన్నాడు. రాధిక చిరుహాసంతో, ఆ శిక్షేమిటో కాస్త మా టీచర్ విధించింది, మిగిలింది మీరే అంది. అయితే మీరు విధించే శిక్షకి సిద్ధంగా ఉంటాలండి. మీ చిత్తమొచ్చినప్పుడు శిక్షించొచ్చు అని వెళ్లబోయాడు శ్రీకాంత్. రాధిక కుతూహలంగా, సంగీతం, చిత్రలేఖనం మరొకటి కూడా వచ్చునన్నారే, ఏంటది అంది చనువుగా. అదా, అది అకారణంగా, అన్యాయంగా, అక్రమంగా ఆడపిల్లల హస్తమాధుర్యం అనుభవించడం. నవ్వుతూ కదిలాడు శ్రీకాంత్. కినుక అంతా పోయి గలగలా నవ్వేసింది రాధిక. ఈయన ఎంత చమత్కారి! తలవాకిలి దాటిపోతున్న శ్రీకాంత్ని అలాగే మైమరిచి చూస్తోన్న రాధిక, రాధి అన్న గంభీరమైన పిలుపు విని కలవరపాటుతో తలెత్తింది. పైమెట్టుపై నిలబడిన మాలిని దిగొస్తూ, ఏంట నవ్వులు అతనితో? అతడంత మంచివాడు కానట్టున్నాడు. ఏంటంత చనువు అలాంటి వాడి దగ్గర అంది మందలింపుగా చివరి మెట్టుపై ఆగి. ఈ పీడ ఎలా వదిలించుకోవాలో ఏమో. ఆడవారున్న ఇంటికి ఏమిటితడు రాకపోకలు? ఇంటికి పిలిచి 100 రూపాయలు అందియడమే తెలివి తక్కువగా జరిగిపోయింది. అసలు నాకప్పుడు ఇతడిటువంటి వాడని తెలీదు, దోపిడిగాడు, ఛీ అంది. అక్కయ్యా చిన్నబోయి అంది రాధిక. మాలిని శ్రీకాంత్పై ఇటువంటి అభిప్రాయం వెల్లడిస్తుందని కలలోనైనా ఊహించి ఉండని రాధిక విస్తుపోయింది. పైసా పైసా ఎక్కడికి పోతావంటే ప్రాణం వంటి మిత్రుణ్ణి పగజేయబోతా అంటుందట. ఇదే కాబోలు. డాక్టర్ అక్కను డబ్బు అడిగాడు కదూ, అంచేత అక్కకి అతనంటే అయిష్టం ఏర్పడింది. తన ప్రవర్తన మాలిని విమర్శకు గురైనందుకు సిగ్గుపడింది. రాధిక అభిమానవతి. మా భాస్వతి అంటూ సోది మహా బాగా చెబుతున్నాడు. ఆవిడ ఆయన అమ్మో అమ్మమ్మో. వ్యంగ్యంగా మాలిని సన్నని పెదవులు వంకర తిరిగాయి. ఆప్తుడైన వారి పట్ల అన్యాయం జరిగినట్టు ఆవేదనకి గురైంది రాధిక హృదయం. ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా నడిచింది గదిలోకి. డ్రైవర్ని కేకేసి గ్యారేజ్లోంచి కారు బయటికి తీసిపెట్టమని ఆజ్ఞాపించి దుస్తులు మార్చుకుంటున్న శ్రీకాంత్ నౌకర్ని కేకేశాడు. వరదా, ఓ వరదా అంటూ. ఏదో పనిలో నిమగ్నుడై ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు పరిగెత్తుకొచ్చాడు, చేతిలో పనొదిలేసి. చిన్నబాబు పిలిచారా? పిలిచాను. చూడు, అమ్మగారిని అడిగి తాళం చెవి తీసుకుని ఇప్పుడు నేను వాడుకుంటున్న పక్కగది తెరిచి శుభ్రపరచుంచు నేనొచ్చేసరికి. భర్త కోసం కాఫీ తీసుకువెళుతున్న సతీదేవి ఆ గది ముందు నుంచి వెళుతూ మరిది మాటలు విని ఆగింది. వరదయ్య ఉత్సాహంగా, మీరప్పుడు విదేశాలకి ఎల్లకముందట రాసుకుంటోంది, బొమ్మలు గీసుకుంటోంది, పాడుకుంటోంది ఆగదా అండి చిన్నబాబు? అవునన్నట్టు తల పంకించి ఏదో పాట సన్నగా గానం చేస్తూ ఉత్సాహంగా వెళ్లబోతున్నవాడల్లా కాంత్ అన్న మృదువైన పిలుపు విని ఆగి వెనుతిరిగాడు. ఏం వదినా? తనని సమీపించి తన ముఖంలోకి మౌనంగా పరీక్షగా చూస్తూ తన మనోగత భావాలు గ్రహించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్న వదినిగారిని చూసి పొట్టుబడతానేమో అన్నట్టుగా కలవరపడుతూ, ఏంటొదినా అన్నాడు తిరిగి. సతీదేవి మరిది ముఖం మీద నుంచి చూపులు తిప్పకుండానే, ఏంటో ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు కాంత్. కొత్తగా కాదులే,
విదేశాలకి వెళ్లకముందుటి కాంతులు చూస్తున్నాను ఈవేళ. మళ్ళీ ఇన్నాళ్లకి ఆనాటి కాంతుల్ని చూస్తాననుకోలేదు. నీ గళంలో గానం ఇంకిపోయి ఎంతకాలమైంది. ఈరోజు నీ పాట వింటుంటే ఎంత ఆనందంగా ఉంది కాంతు. కూడు నీళ్ల మీద కూడా ధ్యాసంటూ లేక నిరంతరం ఆ రోగుల సేవలో, ఆ దరిద్రనారాయణుల సేవలో ఓ సరదా లేక, ఓ ఆట పాట లేక, సుఖం శాంతి అందం చందం లేని మ్రోడు జీవితంలా ఆరిపోయిన నీ కళాతృష్ణ నేడు చిగురించబోతోంది. నువ్వు విదేశాలకి వెళ్లిన నాటి రాత్రి మూసుకున్న తలుపులు నేడు తెరుచుకుంటున్నాయి. కారణం ఏదైనా ఉండని ఈ మార్పు నీలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుతున్నాను. పూర్వంలాగే చిలిపిగా ఉత్సాహంగా నువ్వు ఇంట్లో తిరుగుతుంటే నీ అన్నావదినల హృదయాలు ఆనందంతో పొంగిపోతాయి. చిన్నగా నవ్వంది సతీదేవి. నా మాటంటే నీకు నమ్మకం ఉండదు కాంత్. నా ఆనందమే కోరేవారైతే నేనడిగినంత డబ్బు ఎందుకెవరో అంటావు. ఏదో ఒకనాడు నీకా డబ్బు మైకం వదిలి నీ అన్నావదినల హృదయాలు తెలుసుకోకపోవు. ఏమైనా నీ ఆనందం ఈ ఇంటికి కాంతి. ఒక శ్రీమంతుడి బిడ్డవై సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ధనానికి లోట్లేని ఒక అన్నకి ప్రాణసమానంగా భావించబడుతున్న తమ్ముడివై 2 చేతుల ఆర్జించి ఇల్లు బంగారం చేసుకోగల డాక్టర్ వృత్తిలో ఉండి సుఖం శాంతి విశ్రాంతి అన్న మాటలకు తావులేక మ్రోడులా జీవిస్తున్న నిన్ను చూస్తుంటే నీ అన్న హృదయము నీ వదిన హృదయము ఎంత కోతపడుతున్నాయో ఎప్పట్లోనూ తెలుసుకోలేవు. ఒక వేడి నిట్టూర్పు విడిచి కదిలింది సతీదేవి. సతీదేవి ఇలా వాపోవడం ఈరోజు కొత్త కాదు, మామూలే ఇవి. శ్రీకాంత్ వదిన మాటలకి దెబ్బలాడకపోవడమే విశేషం. వదిన తన జీవితం 3 అన్నందుకు ఓ గంటసేపు దెబ్బలాడి మానవ జీవనంపై ఓ పెద్ద ఉపన్యాసం దంచి తన ఉత్తమోత్తమైన పదంలో సాగిపోతున్నానని చెప్పేవాడు. కాని శ్రీకాంత్ ఈనాడు మౌనం వహించాడు. సరిగ్గా 5 ఏళ్ల నాడు తన చేతులతో ఆ గదికి తాళం వేసిన సతీదేవి నేడు ఆ గది తలుపులు తెరుస్తుంటే 5 ఏళ్ల నాటి శ్రీకాంతుడి సుఖమయ జీవితం స్మృతి పదంలో మెదిలింది. ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి. MBBS పూర్తి చేసిన శ్రీకాంత్ని ఎందరో ప్రోత్సహించారు. ఉన్నత విద్యని అభ్యసించడానికే విదేశాలకి వెళ్లమని, అన్న శ్రీనివాస్ తన తమ్ముడు గొప్ప ఖ్యాతిని ఆర్జించాలని, తమ వంశ ప్రతిష్ఠ ద్విగుణీకృతం చెయ్యాలని ఎన్నో కలలు కంటూ తమ్ముణ్ణి ఎంతో ప్రాధేయపడ్డాడు. దానికి శ్రీకాంత్ ఇచ్చిన సమాధానం విచిత్రమైంది. నా తోటని, నా అన్న వదినల్ని, స్నేహితుల్ని వదిలి ఎక్కడికి వెళ్లను, ఎలా వెళ్లను? ఇందులో ఏ ఒక్కరికి దూరమై నేనుండలేను. వారం రోజులనాడు ఆ సమాధానం చెప్పినవాడు ఒకనాటి రాత్రి హఠాత్తుగా వచ్చి తన నిశ్చయం మార్చుకున్నట్టు, తను విదేశాలకి వెళ్లదలిసినట్టు తెలిపాడు అన్నగారికి. శ్రీకాంత్ వెళ్లే రోజు వరండా మెట్లపై నిలబడి విషణ్ణ ముకుడై వేడి నిట్టూర్పులు విడుస్తూ ఇంటి ఆవరణలో తను పెంచిన సువిశాలమైన తోటని పరికిస్తున్నాడు. వెనక నుండి గమనిస్తున్న తను నవ్వుతూ, నీ తోటని గురించి బెంగపెట్టుకోకు కాంతు. నువ్వు అందొచ్చాక అసలు సిసలైన రమ్యమైన తోటని నీకు అప్పగిస్తాను. ఆ బాధ్యత నాది. మొదట్నుంచి శ్రీకాంతు దయాద్ర హృదయుడు. కాని తన సరదాలు, తన అవసరాలు పూర్తయ్యాకే ఇతరుల కష్టాల గురించి ఆలోచించేవాడు, తగు సహాయం చేసేవాడు. కాని విదేశాల నుండి తిరిగొచ్చిన శ్రీకాంతు పూర్తిగా స్వార్థ త్యాగి అయి వితరణిగా మారిచ్చాడు. ధర్మాసుపత్రి నెలకొల్పాడు. తద్వారా ఎందరో పేదలకి ఉచితంగా ఆరోగ్యం ప్రసాదించబడింది. ఒక ప్రైమరీ స్కూలు స్థాపించి ఈ మధ్యనే మిడిల్ చేశాడు. అక్కడ ఎందరో పేద విద్యార్థులు విద్య పొందుతున్నారు. ఈ పిల్లల చదువుల ఖర్చులు సహితం శ్రీకాంతే భరిస్తాడు. వీటన్నింటికీ డబ్బెలా సమకూరుస్తాడో, ఎలా నడుపుతున్నాడో ఆ దైవానికే తెలుసు. అతని స్నేహితుల సహకారం కొంతవరకు ఉండొచ్చు. శ్రీకాంతుడి సంపాదనంతా ధనిక పేషెంట్ల వద్దే. ఉన్నవాడి దగ్గర తీసుకుంటాడు, లేనివాడికి ఇస్తుంటాడు. శ్రీకాంతుడి ఈ ప్రవర్తన మొదట్లో అన్నగారిని చాలా కలవరపెట్టింది. శ్రీకాంతుడు తిరిగొచ్చిన ఏడాది లోపలే అప్పు చెల్లించమంటూ ఎందరో షావుకారులొచ్చారు శ్రీనివాస్ కడకు. చర్యలేవి అంతవరకు తెలియని అన్నగారు అయోమయంలో పడి అతన్ని ప్రశ్నించారు, ఏంటిదంతా అని. బాకీదారులు చెప్పే మాట, తమ్ముడు మా డబ్బు అడిగాడని మీ మీద గౌరవంతో కాదనకుండా ఇచ్చాము. ఏమిట్రా కాంతు అని తమ్ముణ్ణి అడిగితే, వాళ్ల దగ్గర అప్పని ఎవరు తెచ్చారన్నయ్య? ప్రజల్ని అన్యాయంగా దోచుకుని ఎనపెట్లో దాచుకున్న డబ్బును ఈ విధంగా సద్వినియోగం చేస్తున్నాను అంటూ అతడి సమాధానం.
తన తమ్ముడెంత తలతిక్కగా వ్యవహరించినా తన పరువు గంగపాలు కాకుండా ఇంచుమించు 50,000 వదిలించుకుని ఇంకెప్పుడూ శ్రీకాంత్కి డబ్బివ్వకుండా కట్టుదిట్టాలు చేశాడు. ఇవన్నీ ఇలా ఉండగా తమ్ముడిపై ప్రేమ కొద్దీ తమ్ముడు దర్జాగా తిరగాలనే ఉద్దేశంతో మంచి దుస్తులు తెచ్చినా, ఓ గడియారం కొనిపెట్టినా, ఓ ఉంగరం చేయించిపెట్టినా అవి 15 రోజులకల్లా మాయమవుతున్నాయి. ఒంటిమీద గుడ్డలు పేదవాడి మానం కాపాడబోతే కడియం ఉంగరాలు పేదవాడి ఆకలి చల్లార్చడానికో పేదవాడి మందులకో పోతాయి. శ్రీకాంతుడి విచిత్ర ప్రవర్తనకు మొదట ఎంతో కుంగిపోయాడు శ్రీనివాస్. ఇప్పుడిక అలవాటు పడిపోయాడు. ఆ ఆపత్కాలానికి ఎక్కడా డబ్బు పుట్టకపోతే అన్నని పీడిస్తాడు. శ్రీకాంతుడి ఈ భయం వల్ల తనకొస్తున్న ఎన్నో ఆదాయాల్ని రహస్యంగా ఉంచి లేనివాడిలా నటించాల్సొస్తోంది. ఇన్ని కట్టుదిట్టాలు చేయగా కూడా అతనికొచ్చే జీతంలో విధిగా 400-500 ఏ విధంగానైనా లాక్కుంటాడు శ్రీకాంత్. ఇంకొక విచిత్ర విషయమేమిటంటే ఇంట బయట పుట్టని సమయంలో శ్రీకాంత్ చేసే ఘనకార్యం ఒకటుంది. ఇంట్లో కంటికి కనిపించిన వస్తువుని మాయం చేసి అవసరం తీర్చుకుని ఇంట్లో చెప్పేవాడు. శ్రీకాంతుడి ఈ భయానికి ఇల్లు జాగ్రత్తగా పెట్టుకోవడం సతీదేవి మీద పడింది. శ్రీకాంత్ దృష్టిలో అది దొంగతనమూ కాదు, దోపిడీ కాదు. ఎవరైనా అడిగితే దానిపై చక్కని గమ్మత్తైన వ్యాఖ్యానం చెబుతాడు. ఈ విడ్డూర ప్రవర్తనకి అర్థమేమిటో, ఇలా లోకం తెలియనట్టు ఎందుకు మసులుతున్నాడో అర్థం కాదు. సతీదేవి వెనక గదిలో అడుగుపెట్టిన వరదయ్య, అమ్మగారు, చిన్నబాబు ఊహ ఇయాలెట్లా మళ్ళిందేమిటి? ఏంటో ఆ బాబు సానా విచిత్రమైన మడిసి. విదేశాలకి ఎల్లకముందట పాడేవారు, ఆడేవాడు. ఆ నుంచొచ్చాక ఆ లోకమే ఏరైపోయింది. ఏందో అన్నీ ముక్కు మీద ఏలేసుకుని విచిత్రపు పనులేగందా అన్నాడు. అదే ఎవరికీ అర్థం కాదు వరద. అతను చేసే పనులకి అర్థం పర్థం లేకుండా పోతోంది దినదినానికి. అమ్మ బ్రతికుంటే కాంతుడిట్లా నూలు తెగిన గాలిపటం అయ్యేవాడు కాదు అంటారు మీ పెదబాబు గారు. ఆవిడ ప్రేమతో ఆంక్షలు విధించి ఒక త్రోవను పెట్టేదంటారాయన. డబ్బివ్వలేదని ఏడుపేగాని మా మాట విండకదా నిట్టూర్చింది సతీదేవి. గోడలకున్న చిత్రపటాలు, కింద టేబుల్ వస్తువులు, బీరువాలు అన్నీ దుమ్ము కొట్టుకు పడున్నాయి. గోడలకున్న చిత్రపటాలు తీసి దుమ్ము దులిపి పరిశుభ్రం చేయసాగింది సతీదేవి. అవన్నీ ప్రకృతి దృశ్యాలే. శ్రీకాంతుడి కుంచి నుంచి వెలువడిన సచైతన్యాలా అని భ్రమ కలిగిస్తున్న ప్రకృతి దృశ్యాలే గీచేవాడు. శ్రీకాంత్ అప్పట్లో ప్రకృతి ఉపాసకుడు, సౌందర్య ఆరాధకుడు, మధుర గాయకుడు, కవి, రచయిత. ఇప్పుడో అతని కుంచె దుమ్ము కొట్టుకుపోయి పడుంది. మధుర రాగాలు పలికే స్వరం మోగబోయింది. అతని లేఖిని తుప్పుబట్టింది. వీటికేసి చూడడు, వీటి ధ్యాసే లేదు. రోగులు, పేదలు అతని హృదయం ఆవరించుకున్నారు. మరో విషయం గుర్తుండదు. వరదయ్య పరిశుభ్రపరిచిన గోడలకి ఒక్కొక్క చిత్రపటము అమర్చింది. ఒక మూలకి తివాచీపై దుమ్ము కొట్టుకు పడుంది వీణ. మొదట్నుంచి శ్రీకాంత్లో కళాతృష్ణ అధికం. చాలా వాయిద్యాలు నేర్చుకున్నాడు. బాస్వతి దగ్గర వీణ నేర్చుకున్నాడు. మరో స్నేహితుడి దగ్గర ఫిడేల్ నేర్చుకున్నాడు. ఒక స్నేహితుడి దగ్గర చిత్రకళ అభ్యసించాడు. 15 ఏళ్ల వయసు నుంచే కథలు, కవిత్వం రాశాడు. వీణని దుమ్ము దులుపుతుంటే శ్రీకాంత్ పుట్టినరోజు పండుగ సందర్భంలో ఆ వీణని బాస్వతి బహుకరించిన విషయం గుర్తొచ్చింది సతీదేవికి. శ్రీకాంత్ మనుషుల చిత్రాలు ఎక్కువగా గీసేవాడు కాదు. కాని భాస్వతిని చిత్రించిన 2-3 చిత్రపటాలు తను చూసింది. శ్రీకాంత్కి భాస్వతికి అంతటి ప్రగాఢ స్నేహం. తామిద్దరూ స్త్రీ పురుషులన్న మాట మరిచిపోయి ఒకే జాతివారిలా హాయిగా మాట్లాడుకుంటుంటే తనకనిపించేది అలనాటి కృష్ణార్జునులు వీరే అయ్యుండొచ్చు అని. క్షీర నీరాల వలె కలిసిపోయింది వారి స్నేహం. ఓ బీరువా నిండా శ్రీకాంత్ రాసిన రచనల చిత్తుపత్రులు పడున్నాయి. తన తమ్ముడు రాసిన ఏ రచన ఏ పత్రికలో పడినా అది ఓపిగ్గా చదివి తనకి వినిపించి మహా సంబరపడిపోయేవాడు భర్త. ఎంత హృదయమైన రచన చేసేవాడు. యువక హృదయాల్ని మత్తెక్కించి ఆనంద డోలికల్లో ఊగించేది శ్రీకాంత్ యువక హృదయం నుంచి వెలువడే మధుర భావన రచన తరంగిణి. లోకంలోని మంచేగాని చెడు తెలియని వయస్సు అది. లోకంలోని అందమేగాని అందవికారం చూడని అమాయక హృదయం. వరదుడి మాటలతో ఆలోచనల నుంచి బయటపడి, ఏం వరదా, ఇందాకేదో చెబుతున్నావు? అమ్మగారు, చిన్నబాబుని అంతా మంచోడు కాదు, ఒట్టి పిచ్చోడు అంటారు గాని
ఆ బాబు చేసిన చెడ్డ పనులేంటమ్మా? పేదోళ్ళని చూస్తే ఆ బాబు లేత హృదయం నలిగిపోతుంది. జబ్బు మనుషుల్ని చూస్తే రోగం తనకే వచ్చినట్టు బాధపడిపోతాడు. ఎంతమంది పేదోళ్ళు ఆ బాబు సల్లని పేరు చెప్పుకు బతకడం లేదు తల్లి. మీరింట్లో ఉండేవాళ్ళు, మీకే విషయాలు ఏం తెలుసునమ్మా? మొన్న మధ్య బాబుగారి హాస్పిటల్కి వెళ్ళాను. అందులో 3 వంతులు పేదరోగులే. అంతా బాబుగారి మంచితనాన్ని తెలుసుకుని పొగుడుతుంటే నా కడుపు నిండిపోయింది తల్లి. నా భుజాల మీద పడి ఆడుకున్న చిన్నబాబు ఎంత తోడైండని మురిసిపోయా. తనకి తెలుసు, తన భర్తకి తెలుసు శ్రీకాంత్ విశాల హృదయం. తాము గుర్తించగలిగారు. దానికే అతను ఎన్ని తప్పులు చేసినా క్షమించి ప్రేమించగలుగుతున్నారు. లోకంలో శ్రీకాంత్ని ప్రేమించేవారు కొందరు, ద్వేషించేవారు కొందరు. అతని వల్ల సహాయం పొందిన వారికి దేవుడు పుణ్యపురుషుడు, ధనికుల దృష్టిలో దుర్మార్గుడు, దోపిడీగాడు, ధనాశాపరుడు. తన దృష్టిలో, అన్నగారి దృష్టిలో శ్రీకాంతుడొక ఉత్తమ పురుషుడు, ఉన్నత హృదయుడు. చక్కగా గది అలంకరించి తలుపులు దగ్గరకేసి కిందకొచ్చేసింది సతీదేవి.